పార్వతీపతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, విద్యాపీఠ సభ్యులకు, సేవకులకు ఆశీస్సులను అందజేస్తూ రేపటి నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతోంది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసమని, ఈ మాసంలో ఆచరించేటువంటి ఉపవాసము, స్నానము, దానము, పారాయణము, నామ సంకీర్తనము 1,000,000 యజ్ఞ ఫలితము అందించేటువంటి శుభ సమయం. మన విద్యాపీఠము ద్వారా రేపటి నుండి 1 నెల రోజుల పర్యంతం ప్రతిరోజు 9 సార్లు కనకధారాస్తవ పారాయణాన్ని ఎక్కడి వాళ్ళు అక్కడ నిర్వహించుకునేటువంటి భాగ్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం, మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఆర్థిక సమస్యలు పడుతూ ఉన్నారు. దీనికి శంకర భగవత్పాదుల వారు సూచించినటువంటి మార్గము ఈ కనకధారాస్తవం. స్వామివారు ఒకానొక సందర్భంలో అమ్మవారిని ఒక బీద బ్రాహ్మణుల కోసం వేడుకుంటే సాక్షాత్ కనకవర్షం కురిపించింది మహాలక్ష్మీదేవి. ఈ స్తవం ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడ అఖండ ఐశ్వర్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ 30 రోజుల పర్యంతం ప్రతి ఒక్కరూ మీకు వీలైన సమయంలో ఈ పారాయణం జరపవచ్చు. ఒక రోజులో 9 సార్లు చేయవచ్చు. ఒక్కసారే కూర్చొని 9 పారాయణాలు పూర్తి చేయవచ్చు. లేదు పొద్దున కొన్ని, మధ్యాహ్నం కొన్ని, సాయంకాలం కొన్ని, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ పారాయణాన్ని సవిధానంగా మన వాట్సాప్లో పీడిఎఫ్తో పాటు సిద్ధాంతి గారి యొక్క వాయిస్లో అతి తొందరగా పెట్టడం జరుగుతుంది ఈరోజు. దాన్ని అనుకరించినా కూడా పర్వాలేదు. అది 9 సార్లు మీరు ఆన్ చేసుకొని చక్కగా ఆ పీడిఎఫ్ చూస్తూ పారాయణం చేయవచ్చు. ఎందుకంటే కొంచెం క్లిష్టతరమైనటువంటి పదములతో కూడుకున్నటువంటిది కనకధారాస్తవం. దీనికి పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, సుహాసునులు కానీ, పూర్వ సుహాసునులు కానీ, అంటే ప్రతి ఒక్కరూ ఈ పారాయణాన్ని నిర్వర్తించవచ్చు. ఈ పారాయణం చేస్తున్నటువంటి ఈ 30 రోజులు మాత్రం మాంసాహారం తినకూడదు. ఇది ఒక్కటి మాత్రమే నియమం. మిగతా ఏ నియమాన్ని పాటించనవసరం లేదు. మామూలుగా మీరు ఎప్పుడు ఎట్లా ఉంటున్నారో అట్లా పారాయణాన్ని చేయవచ్చు. 4వ రోజు మహిళలకు పారాయణం పనికి వస్తుంది. కేవలం 3 రోజులు మాత్రమే పారాయణాలు నిషిద్ధం. 4వ రోజు పారాయణం ఆచరణ చేసుకోవచ్చు, సమాప్తి కూడా చేయవచ్చు. ఒకవేళ ఒకరోజు తక్కువ సంఖ్యలో అయితే మొత్తం మీద నెల లోపల 270 పారాయణాలు పూర్తి చేసి చిట్ట చివర జరిగేటువంటి కార్యక్రమంలో ఆ పారాయణాన్ని అమ్మవారికి సమాపన చేసేటువంటి ఒక మహోత్సవాన్ని విద్యాపీఠం అమావాస్య రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా సలహాలు కానీ, సూచనలు కానీ, వివరాల కోసం 7995333705ని సంప్రదించి ఈ పారాయణం ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిరోజు 9 సార్లు మొత్తం నెలలో 270 పారాయణాలు చేసి మన భారత ఆర్థిక వ్యవస్థతో పాటు మన ఆర్థికంగా వ్యవస్థ కూడా చక్కగా కావాలని పరమేశ్వరుని వేడుకుందాం. జై గురుదత్త, జై జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.